సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 95వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్ ఎవ్రీవన్. లేట్ గుడ్ ఈవినింగ్. అంటే మనం పడుకునే ముందే ఆ రోజుకు మళ్ళీ మాట్లాడేది లేకపోతే విసే గుడ్ నైట్. అదర్వైజ్ ఎంత ఈవినింగ్ అయినా కూడా గుడ్ లేట్ ఈవినింగ్ వాట్ ఎవర్. అంటే మనము జూమ్లో చెప్తున్నప్పుడు ఏ టైంలో చెప్తున్నాము అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పెరిగింది. మేబీ ఆటోమేటికల్గానే టైం కూడా రికార్డ్ అవుతుంది. మామూలుగా అవుతుంది. అది మనం డిస్ప్లే చేయొచ్చు, చేయకపోవచ్చు. దేర్ ఆర్ వేరియస్ ఆప్షన్స్ టు ఎక్సర్సైజ్. ఆప్షన్ కొన్నిటికి ఆప్షన్ ఉంటుంది. ఆ పదం వచ్చింది కాబట్టి కొన్ని చోట్ల ఆప్షన్ ఉండదు. ఆప్షన్ ఇట్స్ ఓన్లీ కంపల్షన్. ఆప్షన్ అండ్ కంపల్షన్. 95వ ఎపిసోడ్, ఇంకా 5 ఎపిసోడ్లు మిగిలినాయి. నేను రేపు ఒకరోజు ఈ 77 to 84 చేసి మిగిలిన 4 నేనేమి ఇంటెండ్ చేసుకుంటున్నానంటే, మిగిలిన 4 రోజులు ఎన్ని రోజుల నుంచి చెప్తున్న దాంట్లో నుంచి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కొన్ని సేకరించి ఒక సమ్మేషన్ రూపంలో ఎంటైర్ హ్యూమన్ లైఫ్ మీద సిగ్నిఫికెంట్ మహత్వపరమైనటువంటి ఘట్టాలు దాని మీద ఒక ఓవర్ యూటర్లో చెప్పాలనేసి 4 days 96 అయిపోతే ఇంకా మనకి 4 ఎపిసోడ్స్ 100 కంప్లీట్ చేయాలనేది అది విషయం. సో 4 into half 2 hours కి సరిపడా కన్సల్టేషన్. దట్ ఈస్ వన్ థింగ్. మళ్ళీ ఇప్పుడు ప్రాపర్గా 77 నుంచి 84 వరకు వస్తున్నప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ కెన్ డూ? ఒకటి, లైఫ్ ఈజ్ అన్సర్టన్. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మేనేజ్మెంట్లో 2 పదాలు చాలా కీలకమైన పదాలు, రిస్క్ అండ్ అన్సర్టన్. రావ్ అనే దానికి కొంతమంది RAU అని కూడా స్పెల్లింగ్ రాస్తారు. RAO రావ్. RAU కూడా మనము రావ్ కిందనే ప్రొనౌన్స్ చేయాల్సింది. సో దిస్ RAU స్టాండ్స్ ఫర్ రిస్క్ అండ్ అన్సర్టెనిటీ. అన్సర్టెంట్లో కూడా సి కూడా చేస్తే మీరు అప్పుడు CAUR కౌర్ అవుతుంది. కౌర్ అనేది పంజాబీ లేడీస్ కి చాలా మందికి నేమ్ ఎండ్స్ విత్ కౌర్. సో అండ్ సో కౌర్ అనేసి వాట్ ఎవర్ ఇట్ ఇస్. రిస్క్ ఏమో మనకి సుమారుకు ఒక అంచనా ఉంటుంది. వేరెవర్ దేర్ ఇస్ ఎ రిస్క్ వి గో ఫర్ ఏ కవరేజ్ ఆఫ్ రిస్క్. అంటే దానికి CAR కార్ అనే షార్ట్ ఫామ్ లో రిస్క్ అండ్ కవర్. రిస్క్ నానా రకాల రిస్క్. ఇన్సూరెన్స్ అనేది ఒక కవర్. ఇన్సూరెన్స్ యాజ్ ఏ కవర్ ఫర్ వాట్ రిస్క్? ఫర్ మానిటరీ రిస్క్, ఫినాన్షియల్ రిస్క్ల కోసము ఇన్సూరెన్స్ ఇస్ ఏ కవర్. మరి మనం 77 నుంచి 84వ ఏట ఉన్నప్పుడు ఆర్ వి ఫినాన్షియల్లీ సౌండ్ అండ్ స్టేబుల్? ఫినాన్షియల్లీ సౌండ్ అండ్ స్టేబుల్. అది మనం ముందు నుంచే జాగ్రత్తలో ఉండి చేసుకోవాలి. దెన్ వీ షుడ్ హ్యావ్ ఏ ఇన్సూరెన్స్. అంటే ఈ ఓల్డ్ ఏజ్ లో ఇన్సూర్ చేయరు. ఎవరైనా ఆ బిజినెసే కదా. ఇన్సూరెన్స్ ఇస్ ఆల్సో ఏ బిజినెస్. సో ఒక పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాత ఇన్సూరెన్సే చేయదు. ఇన్సూరెన్స్ ఒకవేళ చేసినా కూడా టఫ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ దాని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ దేర్ విల్ బి సో మెనీ కండిషన్స్ దట్ ద బెనిఫిట్ ఈస్ లెస్. కరెక్ట్గా అంటే ఒక 20 ఏళ్ళు ఆ ప్రాంతాల్లో మేజర్ అవుతూనే ఆర్ అట్లీస్ట్ వివాహం అవుతూనే, ఫస్ట్ శాలరీ వచ్చినప్పటి నుంచి వివాహం అవుతున్నప్పటి నుంచి పేమెంట్ చేయడానికి డబ్బులు ఉండాలి కదా. అండ్ పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకోకూడదు. ఇట్స్ అండ్ వెరీ ఎథికల్. పేరెంట్స్కి చిల్డ్రన్కి ఇద్దరికి కూడా మోస్ట్ ఎథికల్ పాయింట్ ఏంటంటే పిల్లలు తల్లిదండ్రుల ఆస్తికి ఆశించడం. అంటే నేను చెప్తుంది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్. అది అందరికీ కుదరొచ్చు, కుదరకపోవచ్చు, సబ్జెక్ట్ టు దట్. అలాగే పేరెంట్స్ కూడా పిల్లల నుంచి డబ్బులు ఆశించవద్దు. ఇది కూడా కొందరికి కుదరకపోవచ్చు. కొంతమంది ఏమనుకుంటారంటే, మేము ఇంత మిమ్మల్ని పెంచి పెద్ద చేశాం కదా,
మరి లైఫ్ చివరి దాంట్లో మీరు మాకు తోడుగా ఉండాలి. కోర్ట్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ దట్. ఆ మధ్యలో మనం చాలా న్యూస్ పేపర్ రిపోర్ట్ చూస్తే కోర్ట్స్ ఆల్సో సపోర్టింగ్ దట్. తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళకి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ ద ఆస్తి అనేసి. నేను అనేది ఏంటి, ఫస్ట్ పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రుల ఆస్తికి ఆశనే పడదు. నెంబర్ 1 మనీ ఆస్పెక్ట్ ఇస్ ఓవర్. మరి వృద్ధాప్యంలో వాళ్ళకి మీరు తోడుగా ఉండాలా, వాళ్ళకి మీరు షెల్టర్ ఇవ్వాలా, మీకు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన దానికి అనేది ఇట్ ఈస్ లిటిల్ ఇండివిజువలిస్టిక్. అంటే ఒక ధార్మిక చింతన వాళ్ళు చాలా మందికి వేరే వాళ్ళకి డొనేషన్స్ ఇస్తుంటారు ఇన్ సో మెనీ వేస్. ఇవాళ ఒక వాట్సాప్లో ఐ మెసేజెస్, కర్ణాటకలో ఐ థింక్ ఒక టీచరు తన సొంత డబ్బులు 5 లక్షలతోని తన స్కూల్ పిల్లలకి టేకెన్ అనే ఫ్లైట్ జర్నీ. అంటే స్కూల్ పిల్లలకి దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఫ్లైట్ లో తిరిగే జర్నీ చేసే అవకాశం ఉండదు. ఈ పాయింట్ వస్తున్నప్పుడు లైఫ్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ. ఫస్ట్ టైం ఏది చూసినా కూడా కొంత ఉత్సాహము ఉత్సుకత చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళందరినీ తీసుకెళ్ళడం 5 లక్షలు వేరే వాళ్ళకి స్పెండ్ చేసి. అయితే మనిషి జీవితం చాలా విచిత్రమైంది. వేరే వాళ్ళకి నేను ఎంత చేస్తా, కానీ నా పేరెంట్స్ మట్టుకు చెయ్య అనే వాళ్ళు కూడా ఎక్కడో దగ్గర, 100కి 1,00,00,000 అంటాము, 100కి 1,00,00,000 చాలా వ్యత్యాసము 1,000 1,00,000 ఉండే అవకాశం ఉంటుంది. వాట్ ఎవర్. అందుకే ధనమూలం ఇదని జగత్తు అనేసి మనకు ఒక సేయింగ్ ఉంది ఎప్పటిచ్చో. అండ్ అదే దాన్ని వెస్టర్న్ కంట్రీస్ లో కూడా కార్ల్ మార్క్స్ ఐ థింక్ he made a statement that all human relations are monetary relations. డబ్బుతోనే ముడిపడి ఉన్నవి అనేసి. వాట్ ఎవర్, పేరెంట్స్ కి చిల్డ్రన్ పెద్దగైన తర్వాత కూడా చిల్డ్రన్ పెద్దగా అవుతారు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్ ఈ 77 84 ఏళ్ళలో ఉన్నారు. ఇద్దరు కూడా సెల్ఫ్ గా ఇండిపెండెంట్ గా ఉండే పరిస్థితి ఉత్తమమైన మార్గం. కానీ వయస్సు మీద పడడం చేత నేను ముసలితనం కాకుండా, పండు ముసలి అని కాకుండా దూర ముసలి అన్న పదం నిన్న యూజ్ చేశాను. మీరు ఇన్సూరెన్స్ ఉండండి అంటే ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ, కొన్ని కామన్ గా ఉన్న అన్ని ఫ్యామిలీస్ కి కొన్ని డిఫరెంట్ ఇది ఉంటాయి. తల్లిదండ్రుల ఆస్తి ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి అని గ్రహిస్తే, మంచి ప్రాపర్టీ ఉంది, ల్యాండ్ ఉంది, ఇల్లు ఉంది, 1 2 ఉంది, ఉన్నప్పుడు అది ఎట్లా ఆ తర్వాత మాకే వస్తుంది కదా అని దానికోసమైనా తల్లిదండ్రులను సరిగా చూసుకునే వాళ్ళు జనరల్ గా ఉంటారు. హైయెస్ట్ మోరల్ స్టాండర్డ్ ఏంటంటే ఇండిపెండెంట్ ఆఫ్ ఆస్తి మిగిల్చారా మిగిల్చలేదా, సంపాదించలేదా అనే దాంతో నిమిత్తం లేకుండా, ఆంగ్లంలో అన్కండిషనల్ అని ఒక పదము, అన్కండిషనల్ గా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గ్రోన్ అప్ చిల్డ్రన్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్. నిన్న నేను కొంచెం సగంలో చెప్పి ఐ గాట్ లిటిల్ డీవియేటెడ్. అది ఎలా అన్వయం చేసుకోవాలి, ఇట్ డిపెండ్స్. కొంతమంది పెరిగిన పిల్లలకి తల్లిదండ్రులు ఎర్లీగానే చనిపోతుంది. అంటే తల్లిదండ్రులు వాళ్ళు ఒక 68లో, అంటే వ్యాధి అట్లని కాదు, నార్మల్ కోర్సులోనే అట్ ద ఏజ్ ఆఫ్ 65 years ఒకళ్ళ ఫాదర్ చనిపోవచ్చు, అట్ ద ఏజ్ ఆఫ్ 68 తల్లి చనిపోవచ్చు. వాళ్ళకి కొంత బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే మనం ఏంటంటే సత్యము నిజం కఠోరంగా ఉంటుందని, దానికి తల్లిదండ్రులు పోయారనే బాధ వీళ్ళకి ఉన్నప్పటికీ కూడా ఎర్లీగా, రిలేటివ్గా ఎర్లీగా తల్లిదండ్రులు పోయినప్పుడు పిల్లలకి టు దట్ ఎక్స్టెంట్ దే ఆర్ బర్డన్ ఫ్రీ, దే కెన్ ఫోకస్ ఆన్ దేర్ ఓన్ చిల్డ్రన్. పేరెంట్స్ కూడా లేదు కదా ఇట్లాగో. ఇది ఒక కేటగిరీ, కానీ మన చేతిలో లేదు కదా. కొంతమంది తల్లిదండ్రులు చాలా ఓల్డ్ ఏజ్ ఉంటారు, అంటే ఐదర్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ బోత్. చాలా పెద్ద దంపతులు ఇంటికి వస్తే కొంతమంది చాలా సంతోషపడతారు కమ్యూనిటీలో. పార్వతి పరమేశ్వర్లా వచ్చారు మీరు అని వాళ్ళకి ఏదో చీర ధోతులు పెట్టడం, అంటే అంత సీనియర్ కపుల్. ఆడ ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే ఎస్సీ
మనం మామూలుగా అనుకునే ఎస్ఎస్సి కాదు, ఇక్కడ సీనియర్ కప్. మనకు లీగల్గా కూడా 60 ఏళ్ళు దాటితే సీనియర్స్, 80 ఏళ్ళు దాటితే వెరీ సీనియర్స్. సో వీళ్ళు సీనియర్ కప్లే కాకుండా విఎస్సి వెరీ సీనియర్ కప్. కొంచెం ఆరోగ్యాన్ని ఎవరి ఆరోగ్యం వాళ్ళు కాపాడుకుంటే 80 ఇయర్స్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 80 ఇయర్స్ వరకు హెల్తీగా ఉండడానికి ప్రాబ్లం కాదు. కానీ ఒక 70 దాటినప్పటి నుంచి కొంచెం వెనుకంజ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇంకా వీ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు స్లీప్, విత్ రెస్పెక్ట్ టు ఫుడ్ అండ్ అదర్ థింగ్స్. చిన్నప్పటి అంటే యువకులైనప్పటి నుంచి గనక ఏ దురలవాట్లకు బానిసలు కాకపోతే, నాట్ బి ఎ స్లేవ్ ఆఫ్ ఎనీ వాయిస్. WISE వాయిస్ అంటే మంచిది, VICE వాయిసెస్ అంటే ఈ దురలవాట్లకి ఇది కాకపోతే ఆరోగ్యం ఇంచుమించుగా బాగానే ఉంది. బట్ లైఫ్ ఈజ్ అన్సర్టన్, వి కెనాట్ సే. లోపల ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఒక్కొక్కసారి బయటికి కొద్దిపాటి సంకేతాలు ఉండొచ్చు, ఒక్కొక్కసారి సంకేతాలు లేకుండా కూడా పోవచ్చు. ఇంకొక విచిత్రం నేను గమనించింది, ఈ మధ్యనే మాకు సమీప బంధువు ఒక ఆయన 72 ఇయర్స్ అట్లా, హేడ్ ఏ అన్యూజువల్ మెంటల్ ప్రాబ్లం. అంటే అంతా నార్మల్ గానే ఉంటుంది, ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషి కూడా కాదు. ఇది లిటిల్ ఇంట్రోవర్ట్ పర్సన్. అనేదో రాత్రి లేవడము, ఏదో అటు ఇటు తిట్టడము, అంటే హీ వాజ్ లిటిల్ వాట్ వి సే లిటిల్ అవుట్ ఆఫ్ గేర్ ఇన్ ఏ పాజిటివ్ వే. అవుట్ ఆఫ్ గేర్. నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, వేరే వాళ్ళ మైండ్ లో ఏముంది అనేసి ఇతరులు, అంటే మనము వేరే వాళ్ళ మైండ్ లో ఏముంది అనేసి గమనించడం చాలా కష్టం. పోలీస్ డిపార్ట్మెంట్ లో మటుకు ఈ నేరస్తుల నుంచి నిజం రాబట్టడానికి దే యూజ్ ఏ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ లై డిటెక్టర్ మిషన్ అని అంటారు. కానీ అది నేచర్కి విరుద్ధమైనటువంటి విషయం. వాట్ ఈస్ ద లీగల్ ఆస్పెక్ట్ ఇఫ్ ఐ డు నాట్ నో. ఎంత లై డిటెక్టర్ పెట్టినా వీళ్ళు కావాలనుకుంటే చెప్తాడు, లేకపోతే లేదు. ఆ మాటకు వస్తే తాగబోయడం అంటారు, తాగబోసి నిజం కక్కించడం అంటే తాగిన వాడు మాట్లాడుతుంటాడు, అంటే హీ విల్ లూజ్ కంట్రోల్ ఆన్ హిమ్సెల్ఫ్ అండ్ హీ ఓపెన్లీ స్పీక్స్. లై డిటెక్టర్ పెట్టినట్లు పర్లేదు, ఒక బ్రాండీ సీసా ముందర పెట్టినా కూడా ప్రాబబ్లీ అది తాగితే హీ విల్ టెల్ ద, అది డిఫరెంట్ థింగ్. ఎదుటివాడి మనసులో ఏముంది అనేసి ఫేస్ రీడింగ్ స్కిల్ అని ఒకటి ఉంది, FRS, ఫేస్ రీడింగ్ స్కిల్. అది కొంతమంది కొంచెము చెప్పగలరు, అంటే ఈ జ్యోతిషాస్త్రం చదువుకున్న వాళ్ళు, కానీ స్వతహాగానే వాళ్ళకి ఆ తెలివి ఉంటుంది. అంటే నేను కూడా గమనించాను, మనిషి ముఖం చూస్తే మనం కొంచెం అంచనా వేయొచ్చు, వెదర్ ఈజ్ ఎ గుడ్ పర్సన్ ఆర్ ఏ బ్యాడ్ పర్సన్, ఎంత గుడ్ ఎంత బ్యాడ్, ఒక రఫ్ ఎస్టిమేట్, మేబీ ఒక 10-20% అంతకన్నా కాదు. ఒక 5-10 నిమిషాలు ఒక మనిషితో మాట్లాడితే వీ కెన్ ఎస్టిమేట్ అరౌండ్ 30-40% ఆఫ్ ద మనిషిని ఎస్టిమేట్ వేయచ్చు, అంటే ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళకి. అంతకు మించి కనుక్కోవడం కష్టం. అసలు మనిషి మండే డైనమిక్. నేను మాట్లాడినప్పుడు నువ్వు తిరుగున్నాడు, మళ్ళీ ఈవినింగ్ వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇంకో తిరుగున్నాడు, నాతో మాట్లాడేటప్పుడు మార్నింగ్ మాట్లాడినప్పుడు ఒక మూడ్ లో ఉన్నాడు, మళ్ళీ ఈవినింగ్ మాట్లాడితే అదే మనిషి అదే నేను, బట్ హీజ్ ఇన్ ఏ డిఫరెంట్ మోడ్. ఇది ఒక పాయింట్ అయితే వేరే వాళ్ళ మనసులో గమనించగలను. ఎవరికి వాళ్ళే వాళ్ళ మైండ్ను కూడా వీళ్ళకి 100% తెలియదు, కొంత తెలుసు కొంత తెలియదు. 1 minute. దిస్ ఇస్ ద థింగ్. 75-84లో ఉన్నప్పుడు ఇవన్నీ సర్టెన్. అన్సర్టనిటీలో సర్టెన్ ఏంటంటే, నా పాస్ట్ చాలా ఎక్కువైపోయింది, అంటే నా ఏజ్ ఎక్కువైపోయింది. పాస్ట్ ఏజ్ అండ్ కంప్లీటెడ్ ఇయర్స్ అంటాము, ఇది ఒక కాన్సెప్ట్. ఏదంతా అంటే రన్నింగ్ ఏజ్ చెప్పకూడదు, కంప్లీటెడ్ ఏజ్నే మామూలుగా అదే ఆనవాయితీ. ఏజ్ అండ్ కంప్లీటెడ్ ఇయర్స్. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 100 ఇయర్స్ అయితే సింపుల్ అర్థమెటిక్. ఆల్రెడీ 73 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా మిగిలింది 27. ఇఫ్ ఐ హిట్ సెంచరీ, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్, మేబీ అనదర్ 5 years, 10 years, వాట్ ఎవర్.
ఇంత లోపల ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. విసే మహా ఆర్ ఎంహెచ్ఏ మహా కూడా అనొచ్చు. మ్యాసివ్ హార్ట్ అటాక్ ఎలా వస్తుందో తెలియదు. సడన్ గా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లే లోపలనే ఆరు తీసుకెళ్లే లోపలనే వెళ్ళగానే ఇమీడియట్ గానే యూ బ్రాట్ ద డెడ్ పర్సన్ అండి, ప్రాణం పోయింది. అది మన చేతిలో ఉండదు. ఎన్నో మనము ఈ పాయింట్ కూడా మనం మాట్లాడాము. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్, FAT ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సెంట్ జాన్ అంబులెన్స్ వాళ్ళది చాకలైనమ్మ యూనివర్సిటీ కోటిలో ఎదురుగా మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది, దాంట్లో ఉంది. దే గివ్ యూ 1 day ట్రైనింగ్. దే ఆర్ చార్జింగ్ దీస్ డేస్ ఐ థింక్ 1000 రూపీస్. 1000 రూపీస్ ఇస్ నథింగ్, అంటే కొంచెం అఫోర్డబిలిటీ ఉన్నవాడు. కనుక ఆ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకుంటే ఈ సిపిఆర్ అని చేస్తాం. అంటే సడన్ గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం కొంచెం ఆ ట్రైనింగ్ తీసుకుని ఉంటే కనుక జస్ట్ బాగా ఇమీడియట్ గా ఇక్కడ ప్రెషర్ చేయడము, నోట్లో నోరు పెట్టేసి గాలి ఊదడము, అంటే ఏదైతే బ్రీతింగ్ కి చిన్న పాజ్ అంటాం మనం ఇంగ్లీష్ లో, PAUSE, లిప్త కాలంలో చిన్న ఆ బ్రేక్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని రీకనెక్ట్ చేయడం. సైకిల్ కి పంక్చర్ వేసిన పాత రోజుల్లో సైకిల్ కి పంక్చర్ అయ్యింది, ఆ పంక్చర్ వేయించుకునే రోజులు అవన్నీ దోస్ డేస్. ఇప్పుడు కార్లకి టైర్ పంక్చర్ అయితే టైర్ విప్పకుండానే బయట నుంచే పంక్చర్ వేసే సిస్టమ్స్ వచ్చినాయి. అంటే విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సైన్స్ టెక్నాలజీ అండ్ సో దట్ ఈస్ వన్ థింగ్. ఇది ఇలా అయితే ఇప్పుడు 75వ ఏట మీరు హాస్పిటల్కి పోయి ఇది వచ్చినా కూడా ఇప్పుడు అంటే ఇది నేను కొంచెం కఠోర వాస్తవం చెప్తున్నాను. సమ్ పీపుల్ మే టేక్ ఇట్, సమ్ పీపుల్ మే నాట్ టేక్ ఇట్. నా వరకు నేనైతే అది ఆచరించాలని అభిప్రాయం. ఈ నేళ్ళు బతికిన తర్వాత ఇంకా బతికిన కదా ఇంకేం చేస్తాము. ఇప్పుడు పోయి హాస్పిటల్కి పోయి ఎక్కువ ఎక్స్పెండిచర్, అంటే కొన్ని ఖర్చులు హాస్పిటల్లో ఒక 20 లక్షలు 30 లక్షల వరకు లాగే మహా. మీకు ఈ పాయింట్ కూడా మనం డిస్కస్ చేసాము. BHLK అనేసి we discussed once again for recapitulation. బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీ వీటికి సంబంధించిన వ్యాధులు వస్తే కొంచెం కాస్ట్లీ. మరి ఇంత ఏజ్ లో అది చేయించుకునేసి ఇంకో 5 years ఆఫ్ అడిషనల్ లీజ్ ఆఫ్ లైఫ్ అంటాము. ఈ లైఫ్ అంతా లీజ్ లోనే ఉన్నాం మనం. మన ప్రాపర్టీస్ ఓన్ ఉంటాయి, దట్ వి ఆర్ ట్రాన్స్ఫరింగ్ టు అవర్ లీగల్ హైట్స్. కానీ మనకున్న లైఫ్ మట్టుకు వీ కెనాట్ ట్రాన్స్ఫర్ అవర్ ఏజ్, అవర్ లైఫ్. ఓన్లీ శంకరాచార్యుల కేసులో 2-3 సార్లు అది జరిగిందనేసి అంటారు. అది కూడా ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు నిజమనే విషయం నిజమని అనుకున్నా కూడా అవన్నీ రేర్ ఎక్సెప్షన్స్ అంటాం మనం. RE ఎక్సెప్షన్స్ ఒక పదము, ఇంకా రేర్ గా జరిగితే విసే రేర్ ఎక్సెప్షన్. ఇప్పుడు హాస్పిటల్కి పోయి ఇంత ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంకో 5-6 years బతికితే ఏమి, బతకపోతే ఏమి. మహా వాళ్ళంతా 30-40 years లోపలనే వాళ్ళు కావాలనుకున్న దానికన్నా ఎక్కువ సాధించి దే హ్యావ్ డైడ్ ఎట్ ద ఎవ్రీ ఏజ్. దట్ ఆల్సో వి డిస్కస్ విత్ స్వామి వివేకానంద గాని అండ్ మ్యాథమెటిషియన్ రామానుజాచార్యుడు గాని, ఇలా 4-5 పీపుల్ వెరీ గుడ్ థింగ్స్ ఎట్ ద పాసిబుల్ ఎర్లీ. శంకరాచార్య స్వామీజీ ఆయన గాని, అంటే కొంత గివ్ అప్ అనేది ఉండాలి. I will be at home, I will take a home medicine టు సమ్ ఎక్స్టెంట్. ఏదో ఒకటి వేసుకోవాలి కదా అనేసి ఏమైనా అని ఏమైనా పోయి లెట్ మీ సఫర్. అంటే మనం గతంలో ఒకవేళ సఫరింగ్ అనివార్యమైతే, సఫరింగ్ అందరికీ ఉండాల్సిన పని లేదు, అందరికీ ఒకే తీక్షణతో ఉండాల్సిన పని లేదు. కొంతమంది లైట్ సఫరింగ్ ఉండొచ్చు. యాక్చువల్గా మ్యాసివ్ హార్ట్ అటాక్ రావడం అనేది ఒక రకమైనటువంటి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే, లేదా అది వరంలో శాపం, ఆ శాపములో వరం. చనిపోవడం అనేది శాపం కింద భావించినా కూడా అనాయాసన మరణం, బినా దైన్యేన జీవనం అనేసి అది కూడా మనకు నానుడి లోకోక్తి ఉంది. చాలా విచిత్రము మనం సమాజాన్ని గమనిస్తుంటే. నేను అలా వస్తుంటే ఎవరో ఇద్దరు అలా దే ఆర్ బెగ్గింగ్ నన్ను చూసి. అంటే వాళ్ళు ఏంటంటే మనల్ని కూడా ఒక
ఒక కస్టమర్ కాదు, సప్లయర్ కింద ట్రీట్ చేస్తారు బిగ్గర్స్. కస్టమర్స్ అంటే మనం ఏదన్నా ఎవరికైనా ఇస్తే వాళ్ళు మన కస్టమర్స్, మనం ఎవరి దగ్గర ఎన్ని తీసుకుంటే వాళ్ళు ఎవరి సప్లయర్స్. టెక్నికల్ లాంగ్వేజ్ లో మేనేజ్మెంట్ లో ఇసే వెండర్స్ అంటే కస్టమర్స్. అక్కడి నుంచి దూరం నుంచి వస్తుంటేనే క్యాచ్ చేస్తుంటారు వాళ్ళు. ఏదైనా వైట్ డ్రెస్, ఏదంతా షర్ట్, ఇది బాగానే ఉంది, ఏదైనా కలిసి ఉంటుంది అనేసి, సార్ హాస్పిటల్ పోవాలి, ఏదో చెక్ చేయించుకోవాలి, ఏదో తెలిసి వాస్ టాకింగ్ ఇన్ హిందీ, ఉర్దూ ఆర్ వాట్ ఎవర్. కాలికి ఏదో ఫ్రాక్చర్ లాగి ఏమైందో ఏమో, కాలికి ఏదో పట్టి ఉంది. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క టైంలో రెస్పాండ్ అవుతుంటారు. సరే అని నా జేబులో మామూలుగా డబ్బులు పెట్టుకోవడం అనేది అలవాటు తగ్గింది. బికాస్ ఆఫ్ ద జీపే, మొబైల్లో ఎప్పుడు అవసరం ఉన్నా కూడా జీపే, ఫోన్ పే చేస్తాం కాబట్టి ఏటీఎం కార్డు కూడా యూజ్ చేయడం అనేది తగ్గింది. ఏటీఎం వస్తుంది. సరే, నా బ్యాక్ ప్యాకెట్ లో కొన్ని చిల్లర్లు ఎప్పుడైనా ఊరికే వేసుకుంటా, తీసేది కొత్త ఇచ్చా. చాలా విచిత్రమైన అనుభవాలు వస్తాయి. ఇంకా ఒకటి నేను గమనించాను, ఈ ప్రపంచంలో ఇంతమంది జనాభా ఉన్నారు కదా, మనం మహా అయితే మన జీవిత కాలంలో ఒక 700-800 1000 మందిని మనం కలిసి ఉండొచ్చు, ఇంకో 1000 మందిని చూసుంటాము, మాట్లాడి ఉండకపోవచ్చు. బట్ వీ కేమ్ ఇన్ టచ్. అంటే యూనివర్సల్ టచ్, వేవ్స్ రూపంలో టచ్ ఉండొచ్చు, కొంతమందిని చూసి ఉండొచ్చు. మన పక్కన ఉండే వాళ్ళని, మన లొకాలిటీలో చూడని వాళ్ళని మనం అమెరికా పోయినప్పుడు ఎవరికో మనం హల్లో మార్నింగ్ వాక్ లో కలిసి ఉండొచ్చు. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? ఈజ్ ఇట్ అనే సెలెక్టివ్ బేసిస్ జరుగుతుందా? అంటే కొన్ని ప్రశ్నలకి సమాధానము మనకి తెలియదు, ఎంత వెతికినప్పుడు దొరకదు. సమాధానం లేకుండా ఏమీ ఉండదు. దేర్ ఇస్ సమ్ రీజన్ ఆర్ హిడెన్ రీజన్. దీన్ని కూడా 2 రకాలుగా విశ్లేషిస్తారు. ర్యాండమ్ గా జరుగుతుంది, అలా జరుగుతుంది అంతే, దానికి ఏం పెద్ద వివరణ, ఎక్స్ప్లెనేషన్ ఏం అక్కర్లేదు, జరుగుతుంది అంతే. దానికి జరిగే పొటెన్షియల్ నేను యాడ్ చేసేది అంటే దానికి జరిగే సంభావన అంటే దక్షిణ ఇచ్చేదాన్ని సంభావన అంటారు. ఆ సంభావన కాదు, ఆ సంభవించేటువంటి కెపాసిటీ దానికి ఉంది కాబట్టి అది సంభవిస్తుంది. రసాయన ఫ్యాక్టరీస్ లో పేలుళ్లు సంభవిస్తుంటాయి. హెల్త్ హజార్డ్స్, ఆక్యుపేషనల్ హజార్డ్స్, కొన్ని జాబులే చాలా రిస్కీ జాబ్స్ ఉంటాయి. కెమికల్ ఇండస్ట్రీస్ లో పనిచేయడం, తుపాకులు, అది మండుగొంతు సామగ్రి, బాణాసాంచాలు తయారు చేయడం. మొన్న వేటపాలెం ఆర్ సంథింగ్ కాకినాడ దగ్గర 22 మంది చనిపోయారు. సో ఇమీడియట్ గా 2-3 అంటే గవర్నమెంట్ కూడా చాలా సెన్సిటివ్ గా, అంటే ప్రజల్లో పెద్ద ఆందోళన రూపంలో రాకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, చెడ్డ పేరు అంటే బహిర్గతంగా ఓపెన్ గా రాకూడదు అనేసి, అంటే దీన్నే విసే పాలిటిక్స్, రాజనీతి అనేసి ఇమీడియట్ గా సీఎం ప్రోటోకాల్ మానేసి కలెక్టర్ జీప్ లో వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, సస్పెండ్ చేయడం ఇమీడియట్ గా. అంటే టు గివ్ ఏ లుక్, టు గివ్ ఏ అపియరెన్స్. ఆప్టిక్స్ అంటాం, ఆప్టికల్ కన్వర్ట్, ఇమీడియట్ ప్రాంప్ట్ యాక్షన్ తీసుకున్నారు అనేసి. వాట్ ఎవర్, అగైన్ బ్యాక్ టు 77 to 84 అన్ని గివప్ చేసుకుని హ్యాంగ్ యువర్ బూట్స్ అనేసి. హ్యాంగ్ యువర్ బూట్స్ అంటే చెప్పులు లేకుండా మనం బయటికి వెళ్ళాం కదా. హ్యాంగ్ యువర్ బూట్స్ అంటే బూట్లు హ్యాంగ్ చేసాము, 2 బల్లకి పైన తగిలియచ్చు, లేకపోతే ఇంటి ముందర ఎక్కడైనా తగిలియచ్చు. అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్. అది చాలా బెస్ట్ పాలసీ. ఒక లెవెల్ వచ్చిన తర్వాత మనకు కూడా చాలా మందికి అర్థమవుతుంది. మేబీ ఐ మే లీవ్ అనదర్ 5 years. ఒక్కొక్కసారి మన ఎక్స్పెక్టేషన్స్ బిట్రే చేసి మనం 5 ఏళ్ళు అనుకుంటే 10 ఏళ్ళు కూడా బతకొచ్చు, మనం 5 ఏళ్ళు అనుకుంటే 2 ఏళ్ళకు కూడా పోవచ్చు. ఇప్పుడున్న ఈ హై ఇర్రెగ్యులర్ ట్రాఫిక్, ఇంకో విషయం కూడా సీనియర్ సిటిజన్స్ 70-84 నేను పంచుకునేది ఏంటంటే, బయటికి ఒకవేళ పోతే ఇట్ షుడ్ బి డోర్ టు డోర్, డిటిటి, డోర్ టు డోర్. డిటిసి అని, డెస్క్ టు డెస్క్ అని ఒక కొరియర్ కంపెనీ ఉండేది, డెస్క్ టు డెస్క్ కెరియర్స్, డిటిసి ఆర్ సంథింగ్. డోర్ టు డోర్ యూ షుడ్ గో ఇన్ ఏ క్లోజ్డ్ వెహికల్. క్లోజ్డ్ వెహికల్ అంటే 2 వీలరు, 4 ఆటో రిక్షా కూడా కాదు. ఆటో రిక్షా ఇస్ హాఫ్ క్లోజ్డ్, వీ షుడ్ గో ఇన్ కార్. డోర్ టు డోర్ అంటే ఇక్కడ మన ఇంటి ముందర కార్ ఎక్కితే ఎక్కడికైతే మనం వెళ్ళాలో అక్కడనే ఆ ఇంటి ముందరనే కార్ దిగాలి. అది ఇదొక రకమైనటువంటి ప్రికాషనరీ మెజర్. ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, పిఎం, ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రికాషనరీ మెజర్.
అయినా కూడా ఉపద్రవాలు వస్తుంటాయి ఎదురికి. ఇంట్లోనే ప్రమాదాలకు గురై చనిపోయిన వాళ్ళు ఉంటారు. మా బంధువు ఒక ఆయన 72, 73 ఏజ్లో బాత్రూంలో పడి హిప్ బోన్ ఫ్రాక్చర్ అయ్యి ఇన్ 1 month చనిపోయారు. డాక్టర్స్ నేను ఒకసారి పేపర్లో చదివాను, ఇప్పుడు తెలిసి ఉంటుంది. ఈ హిప్ దగ్గర ఏదో చెప్పారు, దట్ కెనాట్ బి ఆపరేటెడ్ అపార్ట్. అక్కడ బ్లడ్ ఫ్లో ఉండదని సంథింగ్ దేవర్ టెల్లింగ్, ఎగ్జాక్ట్లీ రిమెంబర్. కానీ దానికి దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ ఇట్. బాత్రూంలో జారిపడడం, సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్లో బాత్రూమ్స్లో పట్టుకోవడానికి టాయిలెట్కి పోయినప్పుడు, స్నానం చేసినప్పుడు ఇమీడియట్గా అందుబాటులో ఉండడానికి అనేసి ఒక రాడ్, సపోర్టింగ్ రాడ్ గోడకి అనుకునేసి, సో దట్ వీ కెన్ హోల్డ్ ఇట్ వైల్ గెట్టింగ్ అప్, వైల్ సిట్టింగ్ డౌన్. నేను మొన్న కూడా చూశాను, ఎంత కరెక్టో తెలియదు. చలి నీళ్ళు స్ట్రేట్ అవే తల మీద పోసుకోవద్దు అనేసి. అంటే వాట్సాప్ యూనివర్సిటీ అంటుంటారు, దీంట్లో చాలా వస్తుంటాయి, కొన్ని డిస్కౌంట్ చేయాలి. బట్ ఏజ్ పెరిగిన కొద్దీ సడన్ గా టూ కోల్డ్ కానీ, సడన్ గా టూ హాట్ కానీ, పర్టికులర్లీ టూ కోల్డ్ ఎట్ ఏ టైం కానీ, ఇవన్నీ ప్రికాషన్స్ చూసుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు కారులో రావాలి, కారులో పోవాలి. ఈ మధ్యలో ఆ ఫెసిలిటీ ఎక్కువ ఉంది. ఇటువంటి ఓలా బుక్ చేసుకుంటే ఓలో, ఊబర్, ర్యాపిడో, వాటెవర్. ఒకవేళ పోవాల్సి వస్తే పోకుండానే మన ఇంట్లోకి మనం ఎందుకు పోవాలి బయటికి? మన టైం పాస్ ఇంట్లో కాకపోతే బయటికి వెళ్ళాం. టైం పాస్ ఎందుకు కాదు? మీకు నాలెడ్జ్ ఉంటే దేని మీద కూడా మీరే వీడియో తయారు చేసుకోండి, పెట్టండి, పోస్ట్ చేయండి. నెంబర్ 1. మంచి పుస్తకాలు ఉంటాయి, ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదువుకోండి. ఫోన్లో వీడియో కాల్, ఆడియో కాల్ చేయొచ్చు మన పాత ఫ్రెండ్లకి. అంటే వాళ్ళకి బోర్ కొట్టించకుండా, వాళ్ళ బుర్ర తినకుండా, వాళ్ళకి మనకి అనువైన టైంలో రోజు అదే వాళ్ళు కాకుండా వారానికి ఒకసారి విత్ ఏ ఫ్రెండ్ వన్స్ ఇన్ ఏ వీక్ ఇన్ రొటేషన్ 7 మంది ఫ్రెండ్స్ పెట్టుకుంటే డైలీ ఒకరితో 15-20 minutes మాట్లాడితే అది ఒక రకమైనటువంటి సొలేస్ ఉంది అనుకునే వాళ్ళకి. నిన్న ఈ విషయం నేను మీతో షేర్ చేశాను లేదు, వేరే ఫ్రెండ్ వాస్ టెల్లింగ్, ఏక్ నిరంజన్, దో సుఖీ అండ్ 3 గడ్బడ్ అనేసి. మనిషి ఎవరున్నా లేకపోయినా మనంతర మనం ఉండేటువంటి నేర్పు కెపాసిటీ మనము తెలుసుకోవాలి. ముందు నుంచే అది అలవరుచుకోవాలి. ఎవరు ఉంటే నాకేమి, ఎవరు లేకపోతే నాకేమి. ఉంటే ఓకే, వెల్కమ్, వీ కెన్ బి టుగెదర్, స్పెండ్ టైం. లేదు, ఐ కెన్ బి ఆన్ మై ఓన్ అనేటువంటి ధీమాలో మనిషి ఈ ఏజ్ వచ్చేప్పటికీ అది సంతరించుకోవాలని మనం చేస్తూ, ఫర్ టుడే ఐఎమ్ స్టాపింగ్. విల్ సీ టుమారో అగైన్. థ్యాంక్ యూ. బాయ్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.